ఈరోజు దేవుని వాగ్దానం తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలు తిమోతిని విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడు అని చెప్పి శుభములతో వ్రాస్తూ తిమోతికి పౌలు ఎన్నో హెచ్చరికలను చేస్తూ ఈ 2 పత్రికల ద్వారా తిమోతితో మాట్లాడతారు. మొదటి తిమోతి 1వ అధ్యాయం 3వ వచనంలో సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దు అంటాడు. సత్యమైన వాక్యానికి భిన్నమైన బోధ చేయొద్దు అంటాడు. 4వ అధ్యాయం 7వ వచనంలో దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకో అంటాడు. 4వ అధ్యాయం 11వ వచనంలో నీ యవనాన్ని బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయవద్దు అని చెబుతూ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండాలని బోధిస్తాడు. 4వ అధ్యాయం 13వ వచనంలో చదువుటలో, హెచ్చరించుటలో, బోధించుటలో జాగ్రత్తగా ఉండాలి అని చెప్తాడు. 4వ అధ్యాయం 14వ వచనంలో పెద్దల హస్త నిక్షేపణ వలన ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడిన వరమును అలక్ష్యము చేయవద్దు అంటాడు. 4వ అధ్యాయం 16వ వచనంలో నిన్ను గుర్చి, నీ బోధను గుర్చి జాగ్రత్తగా ఉండాలి అని చెబుతాడు. 5వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో వృద్ధుని తండ్రిగా భావించమంటాడు. యవనస్తుల్ని అన్నదమ్ములుగా భావించమంటాడు. వృద్ధ స్త్రీలను తల్లులుగా భావించమంటాడు. యవ్వన స్త్రీలను పూర్ణ పవిత్రతతో అక్క చెల్లెండ్రుగా ఎంచమంటాడు. వృద్ధ స్త్రీలను తల్లులుగా భావించమంటారు. యవ్వన స్త్రీలను పూర్ణ పవిత్రతతో అక్క చెల్లెండ్రుగా ఎంచమంటారు. 5వ అధ్యాయం 17వ వచనంలో బాగుగా పాలన చేసే పెద్దలను వాక్యమందు, ఉపదేశమందు ప్రయాసపడే వారిని రెట్టింపు సన్మానానికి పాత్రులుగా ఎంచమంటారు. 5వ అధ్యాయం 20వ వచనంలో ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయువారిని అందరి ఎదుట గద్దించమంటారు. 5వ అధ్యాయం 22వ వచనంలో పరుల పాపములలో పాలివాడై ఉండక నీవు పవిత్రుడవుగా ఉండునట్లు చూచుకోమంటారు. 6వ అధ్యాయం 6వ వచనంలో సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉంటుంది అని చెబుతారు. 6వ అధ్యాయం 9వ వచనంలో ధనవంతులవడానికి ఆశపడక అన్న వస్త్రాలు కలిగిన వాడవై తృప్తి పొందుచు శోధనలలో, ఉరిలో, అవివేకయుక్తములైన హానికరమైన దురాశలలో పడకుండానట్లు జాగ్రత్త పడు అంటారు. లేకపోతే నష్టంలోనూ నాశనంలోనూ పడిపోతావు అని జాగ్రత్త అని హెచ్చరిస్తాడు. ధనవంతులగుటకు, సంపాదించుకొనుటకు తప్పు మార్గము త్రొక్కిన వారిలో కొందరిని చూద్దాం రండి. పరిశుద్ధ గ్రంథంలో రాజులు రాసిన 2వ గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం నుంచి 27 వచనాల్లో ప్రవక్త అయిన ఎలీషా దగ్గర పనివాడుగా ఉన్న గెహజీ నయమాను వెంట వెళ్ళి అబద్ధము చెప్పి 4 మణుగుల వెండి, 2 జతల బట్టలు తెచ్చుకొని ఇంటిలో దాచిపెట్టుకుంటాడు. గెహజీని ప్రవక్త అయిన ఎలీషా అడుగుతాడు, ఎక్కడికి వెళ్ళావయ్యా అంటే, అయ్యా నేను ఇక్కడే ఉన్నాను అంటాడు. అప్పుడు ఎలీషా ద్రవ్యము, వస్త్రములు, ఒలీవ చెట్ల తోటలు, ద్రాక్ష తోటలు, గొర్రెలు, ఎడ్లు, దాసదాసీలు సంపాదించుకొనడానికి ఇది సమయమా అని నయమాను వదిలిపెట్టిన కుష్టును నీకు, నీ సంతానానికి సర్వకాలం అంటుకుంటుందని చెప్పగానే తెల్లని కుష్ఠము గలవాడై ఎలీషా వద్ద నుండి బయటికి వెళ్ళిపోతాడు గెహజీ. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 10వ వచనంలో బాలాకు అను మోయాబు రాజు బిలాము అను ప్రవక్తను ఐగుప్తు నుండి బయలుదేరి వస్తున్న దేవుని ప్రజలు ఇశ్రాయేలీయులను శపించమని కోరి తనకు ఇంటెడు బంగారమును, సంపదను ఇస్తానని చెప్పగా శపించుటకు వెళ్ళుచున్న దారిలో తన వాహనమైన గాడిద నోరు తెరిచి బిలాముకు బుద్ధి చెబుతుంది. ఆ పొదల మధ్య 2 కాళ్లను ఆ గాడిద నొక్కేస్తుంది.
సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 15వ వచనంలో రాజైన సౌలు అమాలేకీయులదైన సర్వ సంపదను పూర్తిగా నాశనం చేయాలి, వాటిని తీసుకోవద్దు, అది పూర్తిగా శపితమైనది అని దేవుడు సమూయేలు ద్వారా చెప్పగా దానిలోని బలమైన గొర్రెలు ఎడ్లు తెచ్చి సౌలు ఒక చోట దాచిపెట్టుకుంటాడు. తద్వారా నీవు పాపము తెచ్చుకున్నావని ప్రవక్త అయిన సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనంలో చెబుతారు. రాజ్యంలో మొదటి రాజుగా ఉన్న సౌలును దేవుడు తృణీకరిస్తాడు, త్రోసివేస్తాడు. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో శపితమైన దేశముగా ఉన్న యెరికోలోని సర్వమును దేవుడు నాశనం చేయమని దానిలోనిది ఏదియూ తీసుకోకూడదు, మిగలకూడదని చెప్పగా కర్మీ కుమారుడైన ఆకాను ఒక షీనారు పై వస్త్రం, 200 తొలముల వెండి, 50 తొలముల బంగారు కమ్మి తీసి దాచుకుంటాడు. తద్వారా గొప్ప నగరమైన యెరికోను జయించిన ఇశ్రాయేలీయులు ఈయన చేసిన పొరపాటును బట్టి హాయి అను చిన్న పట్టణాన్ని జయించలేకపోతారు. ఈ పాపాన్ని బట్టి యుద్ధంలో ఓడిపోతారు. కనుక ఆకానును వారు రాళ్లతో కొట్టి చంపి కాల్చివేస్తారు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము గనుక అనేకులు ఈ ధనాపేక్షతో తమ్మును తామే పొడుచుకొని జీవితాలను నాశనం చేసుకున్నారు. చివరికి యేసు ప్రభు వారిని 30 వెండి రూపాయలకు ప్రధాన యాజకులకు సిలువ వేయడానికి అమ్మివేసిన యోధా ఇస్కరియోతు కూడా మత్తయి సువార్త 27వ అధ్యాయం 1-5 వచనాల్లో ఓ చెట్టుకు ఉరిపెట్టుకుని వ్రేలాడి క్రింద పడి పొట్ట పగిలి చనిపోయినట్టు మనం చదువుతాం. అందుకు పౌలు తిమోతితో ఇలా అంటున్నాడు, అలాగే ప్రభు మనతో ఈ వచనం ద్వారా మనతో మాట్లాడే విలువైన పాఠం ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అని మనల్ని కూడా ఆయన హెచ్చరిస్తున్నాడు. ధనాపేక్ష లేక దేవునికి నమ్మకస్తులుగా ఉంటూ భాగ్యము ప్రభు మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ఆమెన్.